హరీష్ రావు గారిని ఏం క్వెషన్ చేశారు? ఏం మాట్లాడారు? అసలు ఏంటో జరిగిందా? హరీష్ రావు గారిని పిలిచి సాక్షిగా ఉండి మీ ఫోన్ కూడా ట్యాప్ చేసిర్రు అని అడిగిర్రు అనేది చెప్తున్నారు. మీ ఫోన్ చెప్తున్నారు. కూడా హ్మ్. ట్యాప్ అయింది అప్పుడు అంటే హరీష్ రావు గారు నాకు నమ్మకం లేదు, నేను నమ్మతలేనని అన్నారు. హ్మ్. అట్లా జస్ట్ అట్లా పిలిచి ఆ రకమైనటువంటి విచారణ అడిగింది అని చెప్పడం జరిగింది. హ్మ్. ఇది ఓవరాల్గా ఏంది, అప్పుడున్నటువంటి డీజీపీ మహేందర్ రెడ్డికి కావచ్చు, లేదా శివధర్ రెడ్డికి ఇప్పుడున్న ఇప్పుడున్న డీజీపీ డీజీపీ. శివధర్ రెడ్డికి కావచ్చు, అప్పుడు ఏమైనా ప్రభాకర్ రావు వాళ్ళ మాట వినలేదో వాళ్ళ యుగో సాటిస్ఫాక్షన్, హ్మ్. ప్రభాకర్ రావు మీద యుగో సాటిస్ఫాక్షన్ కోసమే చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. హ్మ్. తర్వాత ప్రభాకర్ రావు రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేసినటువంటి నేపథ్యంలో ఆయన ఫోన్ లేదో ట్యాప్ అయిందని చెప్పినటువంటిది ఆయనకు ఒక యుగో సాటిస్ఫాక్షన్. నన్ను అప్పుడు ఈ రకంగా ఇబ్బందులు పెట్టరు, ఈయనను కూడా ఇబ్బంది పెడితే ఓ రకమైనటువంటి మానసిక తృప్తి కోసమే చేస్తున్నట్టు విచారణ ఉంది తప్ప హ్మ్. సాక్ష్యాలు బయటపడతాయి. కరెక్టే అన్న. మొన్నటి వరకు అధికార స్థాయి వరకు, అధికారుల స్థాయి వరకు విచారణ అని మొదలు జరిగింది. ఇప్పుడు రాజకీయ నాయకుల దగ్గరికొచ్చిందిగా. రాజకీయ నాయకుల దగ్గర వీళ్ళు కొంతమంది సాక్షులని హ్మ్. పిలుస్తున్నారు. హ్మ్. పిలిచి మీది కూడా ట్యాప్ అయిందని చెప్తున్నటువంటిది పిలుస్తూ ఎవరెవరు అవసరం ఉందో వాళ్ళని పిలుస్తున్నారు. ఉత్త టైం పాస్ చేస్తున్నటువంటి వ్యవహారమే కనిపిస్తుంది.